హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు రెడీమేడ్ నెక్ అనేది మగ్గం వర్క్ బ్లౌజ్కి ఎలా అయితే మనం స్టిచ్చింగ్ ఉంటుందో అంత నీట్గా, అంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్తో నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా చాలా బాగుంటుంది మెథడ్ అనేది. మీరైతే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. సూపర్ మెథడ్ అనమాట. అసలు మీరు ఇలా ట్రై చేసినట్టయితే ఎన్ని నెక్కులైనా మీరు ఇలా వేసుకోవచ్చు. అలాగే వీటికి నెక్కులన్నీ చాలా చిన్న వేస్తారండి, అలాగే బ్రాడ్ ఎక్కువ ఇస్తారనమాట. దాన్ని ఎలా సెట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, దీన్ని మనం ఎలా పర్ఫెక్ట్గా మన నెక్ డీప్కి ఎలా సరిపోయేటట్టు మనం పెట్టుకోవాలన్నది చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా ఈ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. చూడండి, తన నెక్ పొడుగు వచ్చి దగ్గరగా 12 ఇంచులు 12.5 ఇంచులు డీప్ అండి. మా నార్మల్ డీప్ గట్ట కాదు. అందుకని దానికి నేను ఎలా సెట్ చేస్తాను, ఎలా స్టిచ్ చేస్తాను ఒకసారి చూడండి. ముందుగా దాన్ని డివైడ్ చేసుకోవాలి. అలా చూడండి, అలా నెక్ అనేది డివైడ్ చేసి హ్యాండ్ పార్ట్ పక్కన పెట్టుకొని ఇలా ఉంచేసుకొని మనకి నెక్ దగ్గరగా కావాలంటే అలా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచుకి అనేది స్టిచ్ చేసుకోవచ్చు. లేదు బ్రాడ్గా కావాలనుకుంటే ఇంకా అలానే మనం ఉంచేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలా అయితే నేను వేసాను కానీ తనకి సరిపోలేదనమాట, ఇంకా చిన్న నెక్ అయిపోయింది. అందుకని చెప్పి నేను తర్వాత తీసేసానండి. ఊరక వేసి చూపించాను మీకు అనమాట, ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా, అందుకోసమని. అలాగే చుట్టూరు ఆ ఉన్ని ఎక్స్ట్రా ఒక ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. అలా చూడండి, దానికి కూడా ఒక టిప్ ఉందండి ఇందులో, నేను చెప్తాను, మీరు నిదానంగా నేర్చుకోండి. చాలా చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేస్తే నేను చెప్పే ఒక మ్యాటర్ అనేది మీకు అర్థం కాదు. దాంట్లో ఏముంది, ఎలా స్టిచ్ చేసుకోవాలో ఏంటని మీకు అసలు తెలియదండి. ఒకసారి చూడండి, ఎవరి మెథడ్ అదనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో స్టిచ్చింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు దీనికోసం అక్కడ మనకి పొడుగు సరిపోదండి. దగ్గరగా నాకు 3.5 ఇంచుల దాకా నాకు సరిపోతుంది. పీస్ అనేది యాడ్ చేశాను అనమాట. అలాంటి ఒక పీస్ అనేది తీసుకొని ఆ ఫ్యాబ్రిక్ మధ్యలో సేమ్ కలర్ బ్లౌజ్ కలర్ ఉంది వేసాను. అయినా కానీ సరిపోలేదు. 3 ఇంచులు వేసినా కానీ సరిపోలేదు అనమాట. అంటే మీరు దాన్ని బట్టి ఆలోచించండి, డీప్ నెక్ ఎంత నెక్ అనేది. అలాగే అయినా కానీ అది కొంచెం డెలికేట్గా ఉందని నేను మరో క్లాత్ తీసుకొని దానికి అనేది జాయింట్ చేశాను అనమాట. కొంచెం మందంగా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే నెక్ దగ్గర క్లాత్ అనేది చాలా పల్చగా ఉంది, అలాంటిది మనకి సెట్ కాదు, బాగుండదని చెప్పి నేను ముందుగా చెక్ చేశాను అనమాట. అసలు ఎంతవరకు మనకి ఎంత పొడుగు అవసరం అని చెప్పి 4 ఇంచెస్ దాకా పట్టిందండి నా క్లాత్ అయితే. అసలు బాగా నెక్ అనేది చాలా డౌన్ ఇచ్చాడు. అయితే మరి కానీ మనం సెట్ చేయాల్సిన బాధ్యత అయితే మనది ఉంది కదా. దానికే ఇదే మంచి టిప్ అండి. అసలు మగ్గం వర్క్ చేసినట్టే ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది. చూడండి, అలా నీట్గా మళ్ళీ నేను ఇంకొక డబుల్ పీస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ అంచు పీస్ లాంటిది కానీ లేకపోతే ఏదో ఒకటి అనేది నేను తీసుకొని అందులో పెడదామని చెప్పి స్టిచ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇదేమండి, ఇంకొక పీస్ అనేది తీసుకొని నీట్గా స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే అలా స్టిచ్ చేయకపోయినట్టయితే సరిపోదండి, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. అంతేకాంటే ఆ క్లాత్ కూడా అక్కడ డెలికేట్గా ఉంది. అలా రెండో పీస్ వేస్తే కొంచెం మందం వచ్చింది కదా, దానికోసం అని చెప్పి రెండో పీస్ కూడా నేను యాడ్ చేశాను అనమాట. అలా యాడ్ చేసుకొని చక్కగా మళ్ళీ స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసాను. చూడండి, అలా నీట్గా అలా స్టిచ్ చేసింది. ఇప్పుడు నెక్కి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట. అంటే కరెక్ట్గా ఎలా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకి డీప్ కరెక్ట్గా మనకు సరిపోవాలన్నమాట. మనకు ఆ నెక్కి అన్నది కరెక్ట్గా సరిపోయేటట్టు చూడండి. అలా నీట్గా ముందుగా 1కి 2 సార్లు చూసుకోవాలండి. మనం చూసుకొని సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టుకోవాలి చుట్టూ. ఎందుకంటే సేఫ్టీ పిన్స్ చాలా ముఖ్యమైన పాత్ర అండి దీన్ని. ఇక్కడ నెక్ సెట్ చేయాలంటే మాత్రం చాలా చక్కగా మనం దాన్ని పెడితేనే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా ఎగువ దిగుళ్ళు వెళ్ళకుండా, వంకరలు పోకుండా నీట్గా ఫినిషింగ్ అనేది సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా మనం నెక్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి అంతే. అలా నీట్గా పెట్టేసి మనకి ఎక్కడైతే డాట్స్ పెట్టాం కదండి, 2.5 ఇంచులు వెడల్పు పెట్టాం నెక్ విడుతూ, ఆ నెక్ విడుతు దగ్గర టక్స్లు పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ మార్కింగ్ అన్నది మనకి కరెక్ట్గా ఎడ్జ్లోకి రావాలన్నమాట. అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా
ఫిట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి స్టిచ్చింగ్ కుట్టుకోవడానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. అయితే నేను దీనికోసం ఏం చేశానంటే సింగిల్ పాదం అని యూజ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా సింగిల్ పాదం అయితే ఉండాలన్నమాట నెక్ స్టిచ్ చేసుకోవడానికి. అలా సింగిల్ పాదం వల్ల ఏంటంటే మనకి యూజ్ చక్కగా నెక్ మనకి డ్రాప్ అవ్వకుండా చక్కగా బాగా నీట్గా వస్తుంది అన్నమాట. దానికోసం అని చెప్పేసి అందుకని సింగిల్ పాదం అనేది బిగించుకొని చూడండి. ఇప్పుడు దాన్ని పెట్టేసి నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి అలా నీట్గా అలా చక్క పక్కనే స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఒక్కొక్క సేఫ్టీ పిన్స్ తీసుకొని నీట్గా అలా చూడండి. అయితే నెక్ అనేది నీట్గా మనం ఎలా పెట్టామో అలానే స్టిచ్ చేసుకుంటేనే మనకి చాలా అందంగా వచ్చింది అనమాట. నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా చాలా బాగుందనమాట. అసలు చాలా క్యూట్ అనిపించింది నాకైతే. చాలా బాగుంది. అదివరకు మా అమ్మాయికి ఒకటి వేసానండి. అలాగే తర్వాత ఒక 4-5 స్టిచ్ చేశాను, కానీ నేను ఇప్పుడు చూపించలేదు. దాని తర్వాత ఇంకొక నెక్ కూడా వేసాను. అది కూడా నేను వీడియో పెట్టాను అనుకుంటున్నా, నాకు గుర్తులేదు. కానీ అందుకో మళ్ళీ నాకు ఇదొక ప్రాసెస్, నేను ఫస్ట్ కుట్టింది ఇంకొక ప్రాసెస్ అండి. ఇది మనం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా కుట్టుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంది. అలా నీట్గా పెట్టేసి తీసేసాను. ఇప్పుడు నెక్ చుట్టూ 2 క్లాత్ అనేది కట్ చేసుకొని నీట్గా పావించి ఖర్చు ఉంచుకొని అక్కడక్కడ టక్స్లు పెట్టుకొని నీట్గా క్లాత్ తీసాక చూడండి. అలా చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి. అలా చిన్న చిన్న టక్స్లు పెట్టుకొని ఆ నెక్ ఇటు సైడ్కి మనం తిప్పుకోవాలన్నమాట. రివర్స్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చేస్తుందండి. నెక్ తిరిగేటప్పుడు కూడా చాలా అందంగా బాగా క్యూట్గా ఉంటుంది. అయితే చివరికంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి. అలా అయితే స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ స్టిచ్ చేయాలనేది మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అంటే స్టోన్స్ ఉన్నాయి, ఇప్పుడు దానికి స్టోన్స్ ఉన్నాయి, అలాగే స్ప్రింగ్ ఉంది, అట్లనే షుగర్ బీట్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని నెక్కులకి అయితే. అంటే మనం దాన్ని బట్టి మనం ఎక్కడ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ముందుగా మనం పీస్ యాడ్ చేసాం కదా, ఆ పీస్ అనేది 2 వైపులో దాన్ని అటాచ్ చేసేయాలన్నమాట నీట్గా ఫినిషింగ్తో. ఓకేనా. అలా అప్పుడు మనకి నెక్ ఇంకా కదలదు అనమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే రెండో సైడ్ కూడా సేమ్ అదే మెథడ్లో చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలా దాన్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇలా రివర్స్ చేసుకొని చక్కగా. అయితే నాకు థ్రెడ్ అండ్ మిషన్ మాత్రం భలే ఈ వీడియో తీసినప్పుడేనండి, వీడియోప్పుడల్లా ఏముండదు. అలా చక్కగా స్టిచ్ చేసుకొని అలాగే ఆ ఖర్చు అనేది లోపల ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. కొంచెం ఖర్చు ఎక్స్ట్రా ఉంది, అది తీసేస్తున్నాను అనమాట. నేను ఖర్చు ఉంటే మనకి బయటికి కనిపించింది కదా, అందుకని చెప్పేసి అలా సన్నగా ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసుకొని మళ్ళీ అటు రివర్స్ తిప్పుకొని ఆ ఉన్నది కూడా కొంచెం లోపల ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసేయాలి. అలా ఓకేనా. అలా అలా స్టిచ్ చేసేసి ఇప్పుడు నెక్కిని పూర్తిగా అటువైపుకి తిప్పుకొని చక్కగా మనం ఇప్పుడు ఎక్కడ నేను స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకొని మనం కరెక్ట్గా ఆ సూదిక మనకు ఉంటుంది కదా, ఆ రంధ్రం అనేది కరెక్ట్గా ఆ స్టోన్స్లో కానీ బీడ్స్లో కానీ పడకుండా నీట్గా పాదం ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మీకు కావాలంటే జూమ్ చేసి చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానని. నేను అప్పుడు మీకు అర్థమైంది అనమాట. అలా నీట్గా. అయితే నేను స్టిచ్చింగ్ చేసినాకండి దాన్ని ఇంకొక టిక్ అనేది ఉంది, ఆ టిప్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అలా నీట్గా
అలా చాలా బాగుంటుందండి. అసలు మగ్గం వర్క్ చేసినట్టేనండి. చాలా సింప్లీ సూపర్ అంటే సూపర్ అనమాట. అసలు నెక్ కానీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అయితే నిదానంగా కుట్టుకోవాలండి. స్పీడ్గా కుడితే మాత్రం పని అవ్వదు. అలా నీట్గా నెక్ పట్టుకుంటూ చక్కగా పక్క నుంచి స్లోగా స్టిచ్ చేసుకోవాలి. అలా నిదానంగా మళ్ళీ అట్లా అట్లా రివర్స్ చేసుకొని మళ్ళీ చివరికంటూ అక్కడ వరకు కొంచెం అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అయితే ఒకటి మర్చిపోయాను మీకు చెప్పడం, మనం ఆ చుట్టూరు మనం కట్ చేసాం కదండి ఫస్ట్. అయితే దాన్ని ఒక క్యాండిల్ తీసుకొని అలా వెలిగించేసి ఆ పక్కనే వైట్గా వస్తుంది చూడండి, మీకు బిస్కెట్ కలర్లో క్లాత్ ఇస్తాడు, కాటన్ క్లాత్ అని. దాన్ని ఇట్లా మనం వెయిట్ చేస్తే చాలండి, నీట్గా స్టిక్ అయిపోద్ది అనమాట. దానికి మనకైతే నెక్కి ఏం ప్రాబ్లం రాదు. కానీ మనం అట్లా ఎక్కడ వరకు అయితే క్లాత్ ఉంటుంది అక్కడ వరకే కాలిద్ది, నెక్ వరకు అసలు ఏం కాదనమాట. అయితే అలా అలా వెయిట్ చేస్తూ మనం నీట్గా అలా చేస్తే ఏంటంటే అచ్చం మగ్గం వర్క్ చేసినట్టే ఉంటుందండి. ఫినిషింగ్ అంతా ఆసమైన అనమాట, చాలా బాగుంటుంది క్యూట్గా. అలా నీట్గా మొత్తం తీసేసేయండి. అలా చాలా చాలా బాగుంటుంది అనమాట. అంటే మన క్లాత్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు అయితే అది కాలి అప్పుడు మనం కొంచెం వేలితే ఎట్లా అంటే ఆగిపోయేది అనమాట. అప్పుడు మనకు షేప్ అనేది చాలా బాగా వస్తుంది. అసలు అచ్చం మగ్గం వర్క్ ఉన్నట్టే ఉంటుంది అనమాట మనకి. అట్లా చూడండి, ఇంకా క్లాత్ లేకపోతే మనకి డైరెక్ట్గా మగ్గం వర్క్ చేసినట్టే ఉంటుంది కదండి. క్లాత్ కనిపిస్తే చండాలంగా రోతగా ఉంటుంది అనమాట. అలా లేకుండా ఇలా మీకు ఎవరికైనా కావాలంటే ఈజీ టిప్ అండి ఇది, మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. ఓకేనా? అలా నీట్గా అలా స్టిచ్ చేసుకోండి. ఓకేనా? అలా అలా అనమాట. చాలా నీట్గా అంటే నీట్గా ఫినిషింగ్ ఆసన్ ఉన్నట్టు ఉండాలండి. అలా చక్కగా ప్రతి దగ్గర కూడా నెక్కి అలా నీట్గా హ్యాండ్స్కి అనేది కొంచెం మనకి ఫ్లవర్ దగ్గర వచ్చిన దగ్గర మనం అలా చేయాలి. మిగతా దగ్గర అవసరం లేదు, ఎందుకంటే నీట్గా కట్ చేసేస్తాం కాబట్టి. కానీ ఇట్లా చిన్న చిన్న ఎడ్జులు నీటి మీద ఖచ్చితంగా ఈ అగ్గిసేగ అనేది చూపించాలి. అట్లా చూపించడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట, నీట్గా. అలా చూడండి, మగ్గం వర్క్ చేసినట్టే ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చాలా చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉంటుంది. అలా నాకైతే మాత్రం కుట్టినాక భలే నచ్చిందండి. అంటే ఈ ప్రాసెస్ నేను ఇదే ఫస్ట్ టైం కుట్టడం, ఎందుకైనా మంచిదని చెప్పి నాకు ఈ ఐడియా వచ్చింది, ఇలా కుడదామని చెప్పి కుట్టాను అనమాట. అదివరకు నేను కుట్టింది ఇంక వేరే మెథడ్ అండి. అలా మూడు రకాలైన మెథడ్లో కుట్టాను అనమాట. నేను ఒకటి కూడా ఒక్క రకంగా కుట్టలేదు. అంటే ట్రై చేస్తూ ఉంటే కదా మనం ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను వచ్చింది ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అలా చుట్టూ ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేస్తాను అనమాట, నీట్గా. అలా నీట్గా చుట్టూ చిన్నగా ఐదుల దగ్గర కరెక్ట్గా మనకి ఇది ఏంటంటే మరీ హడావిడి పడకూడదండి. అలా రెడీమేడ్ నెక్కల దగ్గర మళ్ళీ స్ప్రింగ్ ఏమైనా బయటకు వస్తుందా, కిందకి స్ప్రింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు గుచ్చుకుంటుంది కదా, ఇబ్బంది పడతారు కదా. అందుకని అలా చూసుకుంటూ నేను 1-2 సార్లు అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట. అట్లా నిదానంగా అలా అసలు ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ ఉందండి, చాలా చాలా బాగుంది. చూడండి, అలా కొంచెం నిదానంగానే స్టిచ్ చేసుకోవాలండి. అలా చూడండి, ఎక్కడైతే అక్కడ ఆ ఎడ్జుల దగ్గర చుట్టూరు తిప్పుకుంటూ చక్కగా చివరికంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. మీరు గమనించారో లేదో, నేను 2 స్టిచ్లు వేసాను అనమాట దీనికి. ఫస్ట్ చివరికి ఒకటి, అలాగే చుట్టూరు ఎడ్జుల దగ్గర ఒకటి.
2 స్టిచ్లు అనేది నీట్గా వేసేసాను అనమాట. అది ఓన్లీ సింగిల్ పాదం మీదేనండి. డబుల్ పాదం మీద అయితే మాత్రం అసలు వేయలేము. సింగిల్ పాదం మీద అయితే మీరు ఇలా వేసుకోవచ్చు. మీది ఒకవేళ చిన్న మిషన్ అయినా మీరు సింగిల్ పాదంకి చిన్న మిషన్కి కూడా ఉంటాయండి. మీరు అడిగితే టైలరింగ్కి సంబంధించిన సామాన్ల కొట్లు దొరుకుతాయి మనకి సింగిల్ పాదం అనేది. లేదా మీషోలో కూడా దొరుకుతాయి. చిన్న మిషన్కి అయితే చిన్న మిషన్కి, పెద్ద మిషన్కి అయితే పెద్ద మిషన్కి. ఓకేనా? అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అలా నీట్గా స్టిచ్ చేసి అక్కడ రబ్ చేసి కట్ చేసేసి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. మీరే చూడండి. అక్కడే కానీ ఆ వర్క్ ఉంటే మగ్గం వర్కేనండి, తిరిగి చూడక్కర్లేదు. అసలు చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో, అసలు తిరిగి చెప్పక్కర్లేదు. నేను అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఓకేనా? అలా అయితే క్లాత్ లేదనమాట, అందుకని చెప్పి అటు పక్క అంచుకు వేసాను. ఎందుకంటే పౌట్ వచ్చింది కదా, ఇటు పక్కేమో కనిపిస్తుంది అని చెప్పి ఇటేమో ఈ క్లాత్ వేసాను అనమాట నేను. అంటే చాలా చిన్న బ్లౌజ్ పీస్ వచ్చిందండి. అలా ఇప్పుడు వచ్చి హ్యాండ్కి, ఈ హ్యాండ్కి కూడా నేనేమో అటాచ్ చేస్తాను. చూడండి, ఈ హ్యాండ్ని ఇలా 2 భాగాలుగా చేసేసి ఆ ఫ్లవర్ ఉంది కదా దాన్ని మధ్యలో ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి ఎంతవరకు పొడుగు వస్తుంది అనేది ఒకసారి చూసుకొని డీస్తో పెట్టుకోవాలి. ఈ డీస్ 2 వైపులో పెట్టుకొని అలాగే మధ్యలో కూడా పెట్టుకొని చక్కగా మళ్ళీ అలా అదే మెథడ్లో ఈ ఫ్లవర్ కూడా దానికి జాయింట్ చేయాలన్నమాట నీట్గా. చూడండి అలా చిన్నగానండి, అసలు అడావిడి పడితే మాత్రం అసలు కుదరదు అనమాట. దీనికి ఈ నెక్కుల దగ్గర స్లోగా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా అలా నీట్గా స్టిచ్ చేసేసి అలా అలాగే ఫ్లవర్ చుట్టూరు కూడాను నీట్గా చిన్నగా చుట్టూ కొట్టాలండి. మనకి కట్ వర్క్ అంటే ఇప్పుడు చిన్న కట్ వర్క్ వస్తున్నాయి చూసారు, కంప్యూటర్ బ్లౌజెస్ అలా వస్తుంది అన్నమాట. ఇవి చాలా నిదానంగా కుట్టుకోవాలండి, అస్సలు హడావిడి పనికిరాదనమాట దీనికి. అలా అలా అన్నమాట. సరే ఎంత బాగా వచ్చేసిందో పర్ఫెక్ట్గా. అలాగే 2 హ్యాండ్కి కూడా వేసేసాను అనమాట, 2 హ్యాండ్స్కి వేసేసాను. ఇప్పుడు వచ్చేసరికి చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందంటే అంత బాగుందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి జాయింట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ సమానంగా చూసుకొని నీట్గా ఈ చివరి కంటూ స్టిచ్ చేస్తాను. 2 ఎడ్జ్లు సమానంగా పెట్టుకోండి. అలాగే కింద నుంచి పై వరకు చివరి వాళ్ళలో స్టిచ్ చేసేస్తాను. అలా వేసేసి కొంచెం ఎక్స్ట్రా వచ్చేది కట్ చేయాలి. అలాగే రెండో సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్. నీట్గా 2 ఎద్దులు సమానంగా ఉండేటట్టు చూసుకొని నీట్గా ఈ చివరి కంటూ స్టిచ్చింగ్ అనేది లాగేసేయాలి. అలా అలాగే ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కట్ చేయాలి. ఓకేనా? అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు తన బ్లౌజ్ ఉంది కదండి, మన బ్లౌజ్ని ఆ బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి స్టిచ్చింగ్ బ్లౌజ్కి కొలత పెట్టుకోవాలన్నమాట. అలా చూడండి, ఎక్కడైతే ఫస్ట్ ఆ పట్టి నుంచి ఈ చివరి వరకు కట్ చేసి కొలత పెట్టుకొని ఇక్కడ నుంచి ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. దగ్గర నాకు 6.5 6 వచ్చిందనమాట. అలా వస్తే అక్కడ నుంచి 1.5 ఇంచ్ కాడికి లేదా 2 ఇంచులు అదే అంతే 1.5 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ చేశాను. అలాగే ఇటు సైడ్ కూడా ఒక 1.5 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ చేసేసాను. అలా చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అన్ని
స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు హ్యాండ్స్ అట్లా చూడండి. అలాగే ముందు వెనక ఫ్రంట్ భాగం కూడా మార్కింగ్ చేసేసాను. ఇదేంటే అందరికీ ఒకే కొలత ఉండదు కదండి, అందుకని చెప్పేసి. అలా ఇప్పుడు ఈ హ్యాండ్ని సమానంగా ఎంత ఉందో హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి చూడండి 6.5 ఇంచులు. 6.5 ఇంచులకి ఇలా రబ్ చేసుకొని అలా పెట్టేసి అలాగే చెంక చుట్టు కొలత అనమాట. ఈ చెంక చుట్టు కొలత వచ్చేసరికి 8.5 ఇంచీలు ఉంది. 8.5 8.25 ఉంది. 8.5 వేసుకోండి. 8.5 తక్కువ ఇంచి లూజ్ పెట్టమంది కదా, సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది లాగేసేయాలి. 2 ఎడ్జులు సమానంగా పట్టుకొని నీట్గా అలా స్టిచ్ చేసి అలాగే 2-3 స్టిచ్లని రబ్ చేసుకుంటూ ఈ చివర ఆ చివర రఫ్ చేయాలండి. అలా నీట్గా రఫ్ చేసుకుంటే అంటే కుట్టులని ఊడిపోకుండా నీట్గా ఉంటాయి గట్టిగా. అలా చూడండి, అలా రబ్ చేయండి. ఆ చివర ఈ చివర అలాగే ఇటు సైడ్ కూడా అంటే మనం టేప్తో కొలత వేసుకున్నాం కదా, అదే మార్కింగ్ అనేది ఇక్కడ అదిగా అలా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవడం. అసలు కొంతమంది బ్లౌజ్తో నేనేం టేపు బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ నుంచి అలా అలా స్టిచ్ చేసి 2 ఎడ్జులు సమానంగా నీట్గా సర్దుకొని ముడతలు లేకుండా నీట్గా అలా స్టిచ్చింగ్ అనేది చేసేది. అలా నీట్గా అలా ఫినిషింగ్ అయితే ఆశం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. ప్లస్ గుర్తు కూడా నీట్గా పర్ఫెక్ట్గా కలిస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. చూడండి, ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎలా మీకు కావాలంటే ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ పరమేశ్వరుని వెళ్ళవేళ కొలుచుకుంటున్నానండి. చూడండి, నడుము కొలత కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. వెళ్ళవేళ ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒకసారి ఓపిక మీద 1-2 సార్లు అయితే చూడండి. ఎక్కడైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. అదనమాట ఫ్రెండ్స్. వీడియో అయితే ఇలా ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్. బాయ్ బాయ్.